షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పొద్దున్నే దాదాపు 2 కోట్ల రూపాయల చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు తమ బిడ్డల పెళ్లిళ్లకు అష్ట కష్టాలు పడి అప్పులు తెచ్చుకొని బిడ్డ పెళ్లి చేసిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న క్రమంలో మన ప్రభుత్వం మన ఆడబిడ్డ పెళ్ళైన 6 నెలల్లోనే వాళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయాలి అని చెప్పి వెంటనే నిధులు విడుదల చేస్తూ ఉంది. అందుకే మనమందరం మన మహబూబాద్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు నాకు తెలిసి మొత్తం మండలంలో 69 మంది బెనిఫిషరీస్ ఉండగా ఆడబిడ్డలకు దాదాపు 69,08,004 రూపాయలు. అదేవిధంగా నెల్లికూతురు మండలంలో 20 మంది ఆడపడుచులకు వాళ్ళ పెళ్లిలకు గాను తల్లిదండ్రులకు 20,02,320 రూపాయలు చెక్కులు. అదేవిధంగా కేసముద్రం మండలంలో 54 మంది మహిళలకు ఆడపడుచులకు 54,06,224 రూపాయలు. ఇన్గుర్తి మండలానికి 12 మంది వివాహమైనటువంటి బాలికలకు వాళ్ళ తల్లిదండ్రులకు 12,01,392 రూపాయలు. అదేవిధంగా గూడూరు మండలంలో 39 మంది బెనిఫిషరీస్ ఉండగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు 39,04,524. అంటే నాకు తెలిసి దాదాపు నేను గెలిచిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇదే. మొత్తం 2 కోట్ల రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు అన్ని మండలాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో చేస్తున్నాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. ప్రజల సమస్యలు, ప్రజలకు కావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా ఆర్థిక వనరులను సమకూర్చున్నటువంటి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఇదే విధంగా మనకి ఇప్పుడున్నటువంటి మహిళా మనులు చాలా మంది ఉన్నారు. అందరూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. మనకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కరెంటు మన ప్రభుత్వం ఇస్తా ఉంది. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. అదేవిధంగా రైతు పండించినటువంటి ప్రతి గింజను మన ప్రభుత్వం కొనాలి. పండించిన ధాన్యం ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి మిల్లులో పట్టించి సన్న రకం ధాన్యాన్ని, సన్న బియ్యాన్ని మన ప్రభుత్వం మన రేషన్ షాపులో మన ప్రభుత్వం ఇస్తాం. వాస్తవానికి కేవలం మన పండగ పూటలో ఎవరన్నా అతిథులు వస్తే, ఎవరన్నా చుట్టాలు వస్తే ఆ రోజు మనం 1-2 కిలోలు కొనుక్కొని వచ్చి మన అతిథులకు పెట్టేవాళ్ళం. అలాంటి బియ్యాన్ని అనునిత్యం మన పేదల ఇంట్లో 3 పూటల సన్న బియ్యం వండుకొని తినాలని చెప్పేసి మన ప్రభుత్వం చాలా చారిత్రాత్మకంగా రైతులు పండించినటువంటి ప్రతి కింటాకు 500 రూపాయలకు సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న విషయం మీకు తెలిసిందే. ఇది హంగు ఆర్భాటం లేకుండా మన ప్రభుత్వం మీ అకౌంట్లలోనే జమ చేస్తూ ఉంది. అందుకే దీనికి ఎక్కువ పబ్లిసిటీ లేదు. ఎవరన్నా రూపాయి ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి వాస్తవానికి పాలాభిషేకాలు చేసుకుంటూ మా ప్రభుత్వం చెప్పేసి గత ప్రభుత్వం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.